అందరికీ నమస్తేనండి. ఈరోజు మనకి లాస్ట్ ట్రేడింగ్ డే అనమాట. ఈ మంత్ మార్చ్‌కి. సో, ఈరోజు మనం చాలా మంచి ఎంట్రీ అయితే క్యాప్చర్ చేసాము. అరౌండ్ 80 పాయింట్స్ అయితే మనం క్యాప్చర్ చేసాము. 100 పాయింట్స్‌కి జస్ట్ మిస్ అయ్యాము అంతే జస్ట్. సో, ఏంటంటే ఫస్ట్ మనం 3 ఎంట్రీస్ తీసుకున్నాం. 2 బయింగ్ ట్రేడ్స్, ఒక సెల్లింగ్ ట్రేడ్ అనమాట. రెండిట్లో 15, 15 ఎస్ఎల్ కొట్టింది. కానీ లాస్ట్ ట్రేడ్ వచ్చేసి మన బయింగ్ ట్రేడ్. సో, ప్రాపర్‌గా ఈ 242 దగ్గర బయర్స్ లెవెల్ దగ్గర అయితే ఎక్కాము. సో, ఈ హైలో ఈ సెల్లర్ జోన్ దగ్గర అయితే మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసాం 80 పాయింట్స్. అది కూడా ఒకసారి పొజిషన్ డీటెయిల్స్ చూపిస్తాను. సో, ఇది చూడండి. ఇదొక 80 పాయింట్స్ అయితే ఇక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది మనకి మార్నింగ్ షేర్ చేసిన లెవెల్ అనమాట 142. ఇక్కడ మనకి ఎంట్రీ అవ్వడంతోటే ఎస్ఎల్ అయితే కొట్టింది 1 మినిట్‌లో. సో, నో రిగ్రెట్స్ అనమాట. ఇది సెల్లింగ్ ట్రేడ్. ఇది కూడా మనకి ఎంటర్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఎస్ఎల్ కొట్టేసింది. మనకి ప్రాఫిట్ వచ్చింది. ఒక 20 పాయింట్ ప్రాఫిట్ వచ్చింది. అయినా మనం బుక్ చేయలేదు. ఎందుకంటే మన ఎస్ఎల్ 30 పాయింట్స్ కాబట్టి 30 పాయింట్స్ ప్రాఫిట్ వస్తేనే తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేసాము. కానీ కొట్టలేదు. సో, మనకేంటంటే ఈ మంత్ గ్రీన్‌లో అయితే క్లోజ్ అయ్యామన్నమాట. ఓవరాల్‌గా మనం ఒక 29,000 తోటైతే ఈ మంత్ క్లోజ్ చేయడం అయితే జరిగింది. సో, హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే గ్రీన్‌లో క్లోజ్ అయ్యాం కాబట్టి. సో, ఓవరాల్‌గా మన పీఎన్ఎల్ వచ్చేసి ఒక 9,000 అట్లా ఉంది. చూద్దాం. నెక్స్ట్ మంత్ నుంచి ఏం జరుగుతుందనేది. ఇదేనండి ఈ మంత్ పీఎన్ఎల్ అయితే క్లోజ్ అయిపోయింది. అంతేనండి. థాంక్ యూ.